ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు ఆయనే దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు కనుక మనకి ఏ అవసరమైన ఉన్న ఎడల ప్రతి అవసరమును తన మహిమలో తీర్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నేను చెప్పుచున్నాను, రూఢిగా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. మన యొక్క సహనమును సకల జనులకు, అన్యులకును, తోటి వారికిని, ఇరుగు పొరుగు వారికిని తెలియబడనివ్వాలి. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు మనకు సమీపముగా ఉన్నాడు కనుక మనము దేనిని గూర్చి చింతపడకూడదు. చింతపడకుండా ఏ అవసరమైన ఉన్న ఎడల ప్రభువైన క్రీస్తు వారికి మనము ప్రార్థన చేయాలి. విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన యొక్క అవసరతలు దేవునికి తెలియపరచాలి. మనుషులకు మన అవసరతలు తెలియపరిచిన వారు తీర్చరు, కానీ ప్రభువైన క్రీస్తు వారికి మన అవసరతలు తెలియపరిచిన ఎడల ఆయన మన అవసరతలు, అక్కరలు తీర్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ప్రభువైన క్రీస్తు వారికి మనము ప్రార్థించి ఉన్నాము కనుక సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మనకు కలగచేసే దేవునిగా ఉన్నాడు. మన హృదయములకు, మన తలంపులకును, మన శరీరములకును, మన ఆలోచనలకును కావలి కాచే దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనకి ఏ అవసరంతో వచ్చినా ప్రభువైన క్రీస్తు వారు ఐశ్వర్యవంతుడు కనుక, శ్రీమంతుడు కనుక క్రీస్తు యేసునందు మహిమలో మనము ప్రార్థించినప్పుడు మన అవసరతలు తీర్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Philippians chapter 4. But my God shall abundantly supply all your need according to his riches in glory in Jesus Christ. Amen. Praise the Lord. Rejoice in the Lord always. Again I will say, rejoice. Let your gentleness be known of all men. The Lord is near. Be careful about nothing, but in everything, by prayer and supplication with thanksgiving, let your request be made known to God, and the peace of God, which surpasses every understanding, shall grant your hearts and your thoughts by Christ Jesus. Praise the Lord. Amen. But my God shall abundantly supply all your need according to his riches in glory in Christ Jesus. Amen. Praise the Lord. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन फिलिपियों की पत्री 4वां अध्याय में है। और मेरा परमेश्वर भी आपने उस
धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है, तुम्हारी हर एक घड़ी की पूरी करेगा। यीशु मसीह की जय। आमीन। प्रभु में सदा आनंदित रहो। मैं फिर कहता है कि आनंदित रहो। यीशु मसीह की जय। तुम्हारी कोमलता सब मनुष्यों पर प्रकट है। प्रभु निकट है। यीशु मसीह की जय। किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारी निवेदन प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किया जाए। यीशु मसीह की जय। तब परमेश्वर की शांति जो समझ से बिल्कुल परे है। यीशु मसीह की जय। तुम्हारे हृदय और तुम्हारे विचारों की मसीह यीशु में सुरक्षित रहेगी। यीशु मसीह की जय। और मेरा परमेश्वर भी आपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है, तुम्हारी हर एक घड़ी को पूरी करेगा। यीशु मसीह की जय। आमीन, आमीन, आमीन।